హాయ్ నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్ 12A రైల్వే కాలనీ ఏంటి? 12A రైల్వే కాలనీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో ఒక రైల్వే కాలనీలో జరిగే కథ ఎక్కువ దాదాపు ఒక 60% అక్కడే జరిగే కథ అండి. సో దానికోసం మీరు రకరకాలు అనుకున్నాను. ఒక కాలనీలో జరిగే కథ కాబట్టి ఏదన్నా కాలనీకి సంబంధించి పేరు పెడదాం ఫస్ట్ నుంచి అనుకుంటా ఉంటే రకరకాల పేర్లు ఆలోచిస్తుంటే అప్పుడు అనిల్ విశ్వనాథ్ గారు ఒకరోజు వచ్చి రైల్వే కాలనీ అని పెడదాం సార్, ప్రతి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి ఊర్లోనూ స్టేషన్ ఉంటుంది, అక్కడ కాలనీ ఉంటుంది. సో రేపు ఏదో హిందీలో చేస్తున్నా అంటే మనం హిందీలో డబ్బింగ్ చేస్తున్నా లేకపోతే మన ఆడియో మనం రేపు ఓటీటీలో రిలీజ్ అయినా కూడా అందరికి కనెక్టింగ్గా ఉంటుంది. సో ఈజీగా అంటే క్యాచీ టైటిల్, అది అందరికి అర్థమవుతుంది, బాగా సింపుల్గా ఉంటుందని ఆ టైటిల్ చూస్ చేసుకోవడం జరిగిందండి. కాలనీస్ అంటే చాలామందికి చాలా ఎమోషనల్ బాండేజ్ చాలా ఉంటుంది. మీకు అలా ఉన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే కాలనీ అంటే నేను ఎప్పుడు అంటే ప్రాపర్ కాలనీగా ఎప్పుడు లేదు కాదండి. బట్ మెడ్రాస్లో ఉన్నప్పుడంతా అద్దెంట్లో ఉండేవాళ్ళు అంటే ఎదురు బుదురు ఇల్లుల్లో ఉండేవారు కదండి. అంటే అక్కడ మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు అంటే ఇట్స్ లైక్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అన్ని మలయాళం వాళ్ళు ఉండేవారు, తమిళ వాళ్ళు ఉండేవారు, తెలుగు వాళ్ళు ఉండేవారు, బాంబేలు, నార్త్ ఇండియన్స్ రకరకాలు ఉండేవారండి. సో అక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఫెస్టివల్స్ వీళ్ళు ఎంజాయ్ చేయటం, వీళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళకి స్వీట్లు పంపించుకుంటాం కానివ్వండి, ఇలాంటి మెమరీస్ చాలా ఉన్నాయండి అసలు. అవి కాకుండా పర్సనల్ బాండేజ్ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి ఈ రైల్వే కాలనీలో కనెక్ట్ అయినవి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి, ఎందుకంటే నా లైఫ్లో అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ అలాంటివి ఎప్పుడు ఏం జరగలేదండి. సో మోర్ లైక్ ఇది వచ్చి ఒక చిన్న అంటే చాలామంది ఇది హారర్ అనుకుంటున్నారు కానీ హారర్ కాదండి, పారానార్మల్ యాక్టివిటీస్ టింజ్ ఉంటుందండి. ఓకే. సో దాన్ని బట్టి ఉంటుంది కానండి, ఇట్స్ నాట్ ఏ హారర్ ఫిల్మ్ అండి. ఇట్స్ లైక్ మోర్ లైక్ స్క్రీన్ ప్లే బేస్డ్ థింగ్ అండి. అంటే మా డైరెక్టర్ గారు కూడా మహారాజా అంటే వీఆర్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ మా ఫిలిం విత్ కానీ, బట్ మీరు మహారాజా సినిమా చూస్తుంటే స్క్రీన్ ప్లే ఉంటుంది చూసారు, ఎక్కడో ఓపెన్ చేసి ఎప్పుడో చెప్తుంటుంది, ఎప్పుడో జరుగుతుంది, మళ్ళీ ఎక్కడో కనెక్ట్ అవుతుంటుంది. అలాగే ఇట్స్ మోర్ లైక్ అంటే ఒక ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అంటే 3-4 స్టోరీస్ జరుగుతూ ఉంటాయండి. ఇది అవుతుంది పజిల్, ఇది ఓపెన్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్ స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఇది అయ్యుండొచ్చు అనుకునేటప్పుడు అది రాంగ్ అవుతుంటుంది. సో మనం ఏం యాంటిసిపేట్ చేసిన ఇతను అయి ఉంటాడు, ఇతనే వెళ్ళని అనుకుంటే అది రాంగ్ అవుతుందండి. సో నాకు అది చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. అంటే కథ విన్నప్పుడు నేను కూడా అంటే కొన్ని 2-3 చోట్ల ఇతనే కదండి ఈవిడే కదండి అంటే లేదండి మారుతుందండి అని ఆయన చెప్తుంటే, ఇప్పుడు అమ్మాయి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్లో గ్రే షేడ్ ఉంటుందండి. ప్రతి మనిషిలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అలాగ ఉంటుంది కదండి. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్లో చిన్న గ్రే షేడ్ ఉంటుందండి, అందరి క్యారెక్టర్లో గ్రే షేడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద డౌట్ వస్తూ ఉంటుంది మీకు, ఎవరై ఉంటారని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సమ్మన్ విల్ బి థింగ్. సో అలాంటి సో మోర్ లైక్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి నాకు కథ చెప్పినప్పుడే నాకు నేను గెస్ట్ చేయలేదండి ఎవరై ఉంటారని. సో నాకు అదే అనిపించింది, అంటే నేను 2-3 అనుకున్నాను కానీ నా 2-3 కాదు అంటే ఓకే. సో డెఫినెట్గా ఇట్స్ లైక్ విన్నప్పుడు ఎంత ఎక్సైటింగ్ ఉందంటే చేసినప్పుడు చాలా బాగుంటుందండి. ఆడియన్స్ చూస్తారు డెఫినెట్గా. ఇలాంటి ఫిల్మ్స్కి ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారండి, థ్రిల్లర్స్ని, సస్పెన్స్ థ్రిల్లర్స్ని బాగా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇట్స్ రైట్ టైం అనుకుని ఈ ప్రోడక్ట్ చేయడం జరిగిందండి. అంటే ఈ 12A రైల్వే కాలనీ అనేసరికి ఆ ప్లేస్కి ఐడెంటిఫికేషన్ ఉందన్నా మీరు సబ్జెక్ట్లో, లేదు అంటే ఏదో మనకి పేరు వర్కౌట్ అవుతుందనేది? 12A రైల్వే కాలనీలో 12Aలో ఎక్కువ జరుగుతుంటుంది భాగం. సో 12Aలో ఒకళ్ళు ఉంటారండి, 12Bలో ఒకళ్ళు ఉంటారు. సో అక్కడ జరిగే కథ 12Aకి 12Bకి మధ్యన జరిగే కథలండి ఇది. సో ఒక ఇంట్లో అంటే ఒక కాలనీలో జరిగే కథ అండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దట్ కాలనీ. అంటే వీడు కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్గా కాలనీకి ఒకడు ఉంటాడు కదండి, చిన్న ఎమ్మెల్యే తాలూకో అంటే ఏదైనా ఉంటే మనకు వచ్చిన మీటింగ్ పెడుతున్నాం, కుర్రలను పోగు చేయండి రా అంటే ఒకడు ఉంటాడు చూసారా, అలాగే వీడు ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. వీడికి ఎప్పుడైనా ఒక కార్పొరేటో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది, అన్న డెఫినెట్గా ఊహలో ఉంటాడు. సో అతను అన్న ఇదైపోతే ఎమ్మెల్యేగా గెలిస్తే మనకు ఏదో ఒకటి ఇక్కడ వార్డ్ మెంబర్ ఇంకోటి ఏదో కౌన్సిల్ మెంబర్ ఏదో ఒకటి సెట్ అయిపోతుంది. సో అలా ఉండి అంటే ప్రతి అందరికీ ఇప్పుడు తల్లో 4 లాగా అందరి దగ్గర ఉంటాడండి, అన్ని పనులు చేస్తుంటాడు, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తుంటాడు. వీడేదన్నా ఇప్పుడు అక్కడ ఏదన్నా కండక్ట్ చేయాలన్నా, ఒక మ్యాచ్లు కండక్ట్ చేయాలన్నా, ఫెస్టివల్ కండక్ట్ చేయాలన్నా వీడే ముందు ఉంటాడు. సో యాక్టివ్గా ఉండి కుర్రవాడు అండి. అంటే ఇప్పుడు జనరల్గా అలాంటి కొంచెం ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా అందరితోటి చాలా యాక్సెసిబుల్గా ఉంటారండి, అందరితో పాటు బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి.
సో అందరూ ఇష్టపడే క్యారెక్టర్ అండి అతను. ఇలాంటి వాడు అంత అల్లరిచిల్లరగా ఉంటూ అలాగ ఒక చిచోరా కైండ్ ఆఫ్ వాడికి ఒక సీరియస్ టోన్ వస్తుందండి. ఎందుకు వస్తుంది అన్నది మీరు సినిమాలో చూడాలి. అంటే ఈ డైరెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు ఒక ప్రదేశానికి సంబంధించిన ఒక కథ అందులో ఏముంటుందనేది అనుకున్నారా, లేదంటే అతను చెప్పిన స్క్రీన్ ప్లే బేస్డ్ మీకు బాగా అట్రాక్ట్ చేసిందా? ఈ రెండిట్లో ఏది మిమ్మల్ని డామినేట్ చేసింది? స్క్రీన్ ప్లే అండి డెఫినెట్గా. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి ఆయన చెప్పడం ఏంటంటే సార్ ఇది వరంగల్లో జరుగుతుంది, సినిమా అంతా వరంగల్లో జరుగుతుంది కథ. సో 12 రైల్వే కాలనీ వరంగల్లో జరిగే కథ అండి ఇది. దీంట్లో మళ్ళీ మేము అక్కడికి వెళ్ళామండి, మన అక్కడికి వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి షూట్ చేసుకొచ్చాం, బాంబే వెళ్ళి షూట్ చేసుకొచ్చాం. అంటే 3 ప్రాంతాల్లో, బాంబే, కాశ్మీర్ అండ్ వరంగల్ రిలేటెడ్ కాదండి. సో దానికోసం ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు ఆయన స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. ఈవెన్ పొలిమేర 1, 2 చూసినప్పుడు కూడానండి, ఇది ఓపెన్ చేస్తున్నాడు ఇంకోటి చెప్తాడు, ఇంకో క్యారెక్టర్ గురించి చెప్తుంటాడు, ఇంకో క్యారెక్టర్ ఓపెన్ అవుతుంటుంది అలాగా. సో నాకు అది మనం చాలా కీన్గా ఫాలో అవుతుంటాను, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లేకి వచ్చినప్పుడు రాసుకున్నప్పుడు కూడానండి రాసేసుకోవచ్చు, కానీ ఆడియన్స్కి క్లియర్గా ఉండాలి. ఇది 1 యాక్ట్ 1 అంటే యాక్ట్ 1కి రిజల్ట్ ఇది, యాక్ట్ 2కి రిజల్ట్ ఇది. సో అది ఆయన రాసుకున్న విధానం నచ్చిందండి నాకు. చాలా కన్ఫ్యూజింగ్. అంటే నేను అన్నాను ఫస్ట్, సార్ కన్ఫ్యూజ్ అవుతారంటే, లేదు సార్ ఇది ఇలా ఉంటుంది అంటే మాకు కథ చెప్పడంతో నా కథలో ఆయన ఎంత క్లారిటీగా చెప్పాడు నాకు అప్పుడు అర్థమైపోయిందండి. సో డెఫినెట్గా దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఇస్ గోయింగ్ టు బి ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో అది నచ్చిన తర్వాత సినిమా లాక్ చేసాం. ఈ టైప్ ఆఫ్ మూవీస్కి సినిమా ఫోటోగ్రఫీ ఎంత ఇంపార్టెంటో సౌండ్ అంతే ఇంపార్టెంట్, ఎట్ ది సేమ్ టైం సైలెన్స్ కూడా అంతే ప్లే చేస్తుంది. అవునండి. మిమ్మల్ని బాగా సైలెన్స్లో కానీ సౌండ్లో కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? సైలెన్స్లో మీరు యాక్ట్ చేయడం కష్టమా, లేదంటే సౌండ్స్ తోటి మీరు ఇది చేయడం ఎక్కువ? అంటే ఒకటండి ఏంటంటే రెండు రకాలు ఈక్వల్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సైలెన్స్ ఒక్కోసారి ఇంపార్టెంట్ అండి ఇలాంటి సినిమాలకి. అలాంటి ఆర్ఆర్ కూడా ఎస్పెషల్లీ ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటారంటే మోర్ థ్రిల్లర్ కాబట్టి అండి మీకు మనకి సౌండ్ డిజైన్ అండి అది బాగా ముఖ్యమండి. అలాగే డిఓపి మీరు అన్నట్టు ఇందాక అది చాలా ముఖ్యమండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఎందుకంటే మేము ఎంత చేసిన ఆర్టిస్ట్ మా పర్ఫార్మెన్స్ ఎలివేట్ చేసేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. మ్యూజిక్ తోటే మనం గూస్ బంప్స్ తెప్పించవచ్చు ఆడియన్స్కి, ఏదైనా చేస్తే ఓన్లీ మ్యూజిక్ తోటి జరుగుతుంది మ్యాజిక్ అయితే. సో డెఫినెట్గా ఈ సినిమాలో ఫస్ట్ బీమ్స్కి నాకు అంటే ఇద్దరికి అదే ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నాం. సో రెగ్యులర్ సినిమాకి కమర్షియల్ మ్యూజిక్ చేయటం వేరండి, ఇలాంటి సినిమాకి ఆ టీమ్కి మ్యూజిక్ చేయటం అనేది చాలా కష్టం అండి. సో ఇద్దరు ఛాలెంజ్గా తీసుకున్నారు. అండ్ బీమ్స్ గారికి ఏంటంటే అండ్ ఫస్ట్ నుంచి ఒకటి చెప్పాడండి, సార్ ఈ సినిమా ఇప్పటి వరకు నేను అన్ని కమర్షియల్ సినిమాలు చేస్తున్నాను కానీ ఇప్పుడు నన్ను నమ్మి ఒకళ్ళు ఎప్పుడు ఇలాంటి నాకు థ్రిల్లర్ నా చేతిలో పెట్టలేదండి. సో నేను అసలు నా సౌండింగ్ ఏంటి ఇప్పుడు ఆడియన్స్కి ఒక కైండ్ ఆఫ్ బీమ్స్ అలవాటు అయిపోయింది. సో నాకు ఐ జస్ట్ వాంట్ కంప్లీట్లీ షో మై సైడ్ అని హీ వెంట్ ఆల్ అంటే చాలా కష్టపడండి. అంటే దాదాపు ఆయన ముందే చెప్పాడండి. ఒకటి ఏం చెప్పారంటే నన్ను లాస్ట్ 15 రోజుల్లో రిలీజ్ ఉంది, మీరు వచ్చి ఇప్పుడు ఆర్ఆర్ చేయండి, ఎలాంటివి ఏం పెట్టద్దు, 2 months ఇవ్వండి, నేను నోట్స్ రాసుకుంటాను. నేను నోట్స్ రాసుకున్న తర్వాత నేను కూర్చుని అన్ని చేసుకున్న తర్వాత కొన్ని ట్రాక్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు చూపిస్తానని దాని తర్వాత డైరెక్టర్ గారికి చూపట్టడం జరిగిందండి. సో ఆయన సాంగ్స్కి చాలా ఈజీగా చేశాడు, కానీ ఈ సినిమాకి ఆర్ఆర్కి బాగా కష్టపడ్డాడు. టైం కూడా ఎక్కువ ఆయనకి సాంగ్స్ కంటే ఆర్ఆర్కి ఎక్కువ టైం తీసుకున్నానండి. అండ్ డెఫినెట్గా నేను అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానండి. బట్ 21st రిలీజ్ తర్వాత అంటే బీమ్స్ గురించి ఇప్పటి వరకు మనం దాకా సాంగ్స్ గురించి రాసేవారు కాబట్టి ఈ సినిమా మాత్రం సాంగ్స్ కంటే ఎక్కువ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అట్లీస్ట్ 4 lines రాస్తాడు. ఓకే, సైలెన్స్ మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్లో డామినేట్ చేసిందా, సౌండ్ ఎక్కువ డామినేట్ చేసిందా? అంటే మీరు పెర్ఫామ్ చేసిన కొన్ని సన్నివేశాల్లో సైలెన్స్ చాలా చాలా ఎమోషన్ క్యారీ చేస్తుంది, పర్టికులర్గా ఇలాంటి హర్రర్ మూవీస్లో. హారర్ కాదండి, ఇది సస్పెన్స్ థ్రిల్లర్. దీంట్లో కూడా సైలెన్స్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ అంతే ఇంపార్టెంట్. అవును. మీకు ఈ సైలెన్స్లో యాక్ట్ చేయటం ఎలా ఉంది? అంటే మీరు జనరల్గా యాక్ట్ చేసినప్పుడు ఆర్ఆర్ ఉండదు కదండి. మనకి అక్కడ లొకేషన్లో ఎవడో మాట్లాడుకుంటుంటాడు, ఒకటి ఫోన్లో వస్తుంటుంది, రింగ్ అవుతుంటుంది. బట్ అన్నీ కట్ చేసి గాడ్ గెట్ ఉంటుంది క్యారెక్టర్ అండి. మనకు తెలుసు అవతల ఒకటి స్టార్ట్ కెమెరా అని చెప్తారు, ఒకళ్ళు యాక్షన్ అని చెప్తారు. సో మనం ఒక కమాండ్ తీసుకుని చేస్తామండి. సో డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్గా అలాంటివి ఏమి ఉండదండి, ఆ ఇనిబిషన్స్ ఉండవండి. ఎందుకంటే సడన్గా తీసుకెళ్ళి రోడ్ల మీద దాంట్లో ఏమంటే ఎక్కడో చేసేయాలి, అక్కడ జనాలు చూస్తున్నారు లేకపోతే ఇంతమంది జనాలు ఉన్నారు నేను నాకు కాన్షియస్ అవుతున్నాను అది ఉండదండి. ఫస్ట్ థింగ్ అసలు గాట్ టు బి వెరీ అంటే అసలు కాన్షియస్ అవ్వకూడదండి ఎస్పెషలీ. సో ఐ థింక్ అంటే నాకు తెలుసు అండి, నేను పర్సనల్గా ఎంజాయ్ చేసేది ఏంటంటేనండి
మ్యూజిక్ అక్కడక్కడ ఉంటే బాగుంటుంది కానీ కొంత సైలెన్స్ కూడా ఒకసారి భయపడుతుంటుంది. అది సో అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆ సైలెన్స్లో భయపెట్టే సందర్భాల్లో కూడా ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అన్నది ఒక మెయిన్ థింగ్ అండి. సో మ్యూజిక్ డైరెక్టర్కి అదే డెఫినెట్గా అది బీమ్స్ అండ్ వాళ్ళు కూర్చొని ముందు అనుకున్నప్పుడు ఇక్కడ సైలెన్స్ చేద్దాం, ఇక్కడ దాన్ని, ఎందుకంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఇక్కడ వాళ్ళని మనం మ్యూజిక్ డామినేట్ చేయకూడదు అని కొంత ఉంటుందండి. అలా చేయడం కూడా జరిగిందండి. అంటే రెండు ప్యారల్, అంటే అందుకని మళ్ళీ సినిమా అంతా సైలెంట్గా ఉంటే అసలు ఆడియన్స్ ఇబ్బంది అవుతుందండి. సో ఇలాంటి సినిమాకి ఏంటంటే ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏం జరగబోతుందని క్రియేట్ చేయాలంటే చిన్న టెన్షన్ క్రియేట్ చేయాలి. ఆ టెన్షన్ మ్యూజిక్ వల్ల వస్తుందండి డెఫినెట్గా. ఓకే ఓకే. నరేష్ అంటేనే అల్లరి, అల్లరి అంటేనే కామెడీ, కామెడీలో ఇంక మీరు పెట్టింది పేరు. ఎందుకు ఈ మధ్యన ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఈ సబ్జెక్ట్ అంటే పరిణామాలు అలా దారితీసాయా, మీరు సబ్జెక్ట్స్ అలా చూజ్ చేస్తారు? లేదండి, అంటే 2002లో స్టార్ట్ చేశాను కెరియర్, బట్ గోయింగ్ గుడ్ అండి. వరుసగా చాలా సినిమాలు చేశాను, ఒక సంవత్సరం 6 సినిమాలు 8 సినిమాలు అలా రిలీజ్లు కూడా ఉన్నాయండి. బట్ 2015 నుంచి 19 ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఫేస్ ఆఫ్ మై కెరియర్. అంటే కామెడీ సినిమాలు నాకు ఏదైతే అల్లరి మీరు అన్నారు చూడండి, నరేష్ అంటే నరేష్ సినిమా అంటే కామెడీ అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏ సినిమా చేసినా వర్కౌట్ అవుతుంది. కొత్తగా ప్రయత్నం చేసాం, లడ్డు బాబుని చేసాం, యాక్షన్ 3D అని చేస్తాం, ఏమి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో దెన్ ఐ థాట్ అంటే ప్రాబ్లీ బికాస్ ఐ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్. అంటే 2 సంవత్సరానికి అదే చేస్తున్నప్పటికీ ఎక్కడో తెలియకుండా ఆడియన్స్ కూడా ఓకే ఇటు కామెడీ తప్ప ఇంకేమి చేయడానికి మొనాటిని వచ్చింది అది. సో నేను మిస్టేక్ ఏం చేశాను నాకు ఏదైనా ఐ షుడ్ హావ్ డన్ అండి. ఇప్పుడు సీరియస్ సినిమాలు ఇప్పుడు కాకుండా నేను మహర్షి తర్వాత నాందితో స్టార్ట్ చేశాను. నేను అసలు ఎప్పుడు అంటే నేను అంటే అంటారు చూడండి, అంటారు ఎవ్రీథింగ్ అసలు ముందు బిగినింగ్ ఆఫ్ దిస్ నా కెరియర్లో అసలు నేను దేనికి ఇంకా హీరోగా సెట్ అవుతానా, యాక్సెప్ట్ చేస్తారా లేదన్న టైంలో ప్రాణం అలాంటి సినిమాలు చేస్తాను నేను. అలాంటి సినిమాలు చాలా అప్పుడు అది టూ ఎర్లీ అయిపోయింది. దాని తర్వాత గమ్యము లేకపోతే శంభో శివశంభో ఆడిన తర్వాత షుడ్ హావ్ డన్ అండి. అంటే కామెడీ సినిమాలతో పాటు షుడ్ హావ్ బ్యాలెన్స్డ్ ఇట్ అండి. నేను అంతసేపు నాకేమైపోయింది, సుడిగాడి ఇవన్నీ హిట్ అయ్యేటప్పుడు ఆడియన్స్ అప్పుడు ప్రతి ఒక్కరండి, అంటే ఎవరు వచ్చినా ఏమండి కామెడీ వదలొద్దు, కామెడీ వదలొద్దు, కామెడీ మీ స్ట్రెంత్, డిస్ట్రిబ్యూటర్స్ కాడి నుంచి ప్రొడ్యూసర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరు, వెల్ విషర్స్ కానివ్వండి, థియేటర్ మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ అన్నీ చెప్పేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఓకే దిస్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అని దాని మీద వెళ్ళానండి. సో దాని తర్వాత మహర్షి తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఓకే అంటే నాకు అక్కడ చిన్న టెన్షన్ ఏంటంటే అప్పటి వరకు సార్ మీ కామెడీ సినిమాలు వర్కౌట్ అవుతాయి కానీ సీరియస్ సినిమాలు కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ కొంటారు సార్, లేకపోతే జనాలు రారు సార్ అన్నీ మనకు ఉండి కదండి. మన ఫీడ్ ఇప్పుడు మనం ఆల్ అబౌట్ ఇప్పుడు డబ్బు పెట్టి వాడికి తెలుస్తుంది కదండి బిజినెస్ ఎంత అవ్వాలి, అవుతుందా లేదనో చిన్న వాళ్ళకు టెన్షన్ ఉంటుందండి. సో దాని తర్వాత నాకు మహర్షి తర్వాత అనిపించిందండి లేదు ఈ సినిమాలో ఎక్కడని కామెడీ చేయాలి, సీరియస్ రోల్ చేశాను, బాగా మంచి పేరు వచ్చింది, బాగా రాశారండి నా గురించి. అంటే నరేష్ నవ్విష్టమే కదా ఏడిపిస్తాడు కూడా అని చెప్పేటప్పటికి ఓకే యాజ్ అన్ యాక్టర్గా ఐ థింక్ నా హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఎందుకంటే వరుసగా అదే చేస్తుంటే మొనాటిన్ అయిపోతుంది, సో కొంచెం మార్చాలి అని నాంది చేయటం అంటే ఇంకా అక్కడి నుంచి నాంది తర్వాత ఏంటంటే ఆ సినిమా హిట్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకపోతే రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, అప్పటి వరకు నరేష్ మీద కామెడీ అనుకున్న వాళ్ళు లేదు నరేష్ మీద ఇలాంటి కథలు కూడా రాయొచ్చు, ఇలాంటి కథలు కూడా క్యారీ చేయగలుగుతాడు తను అన్నది ఒకటి వచ్చిందండి. దాని తర్వాత కథలు వింటున్నాను కానీ కామెడీకి ఏమైపోయిందండి అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు స్పూఫులతో చూడట్లేదండి, ప్రాసులతో చూడట్లేదు, కౌంటర్ టు కౌంటర్ లెఫ్ట్ చూడట్లేదు. జనాలకి ఏమైపోయిందంటే మనం మద్దరం మాట్లాడుకుంటుంటే 1-on-1 మాట్లాడుకుంటుంటే దాంట్లో కామెడీ ఆర్గానిక్గా రావాలి కానండి ఏదో పెట్టి మనం ఇప్పుడు నవ్వించాలి, ఇక్కడ 2 నిమిషాలకు ఒక జోక్ వేయాలంటే ఆ జోక్ నవ్వట్లేదు. సో ఆడియన్స్ మోర్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అంటే ఏది బూత్ లేకుండా, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండానండి, లేకపోతే ఇలాంటి స్పూఫులు లేకుండా క్లీన్గా ఉండే కామెడీ అండి కావాలనుకుంటున్నారు. సో అలాంటి కథలు వెంట వచ్చానండి. సో అంత ఎక్సైటింగ్గా కూడా అనిపించలేదు నాకు, ఎందుకంటే ఎక్కడో తెలియకుండా గాలి సీన్ ఇన్ఫ్లుయెన్స్లో రాసుకున్న క్యారెక్టర్లు కొన్ని అండ్ వేరే పాత సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు బెండప్పర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి క్యారెక్టర్ రాసుకుందాం, లేకపోతే దాన్ని షేడ్స్లో ఉండే క్యారెక్టర్ దగ్గర అయిపోతున్నాయండి. సో అందుకని అవన్నీ కొంచెం కాదు, కొంచెం కొత్తగా చేయాలి, ఎందుకంటే ఎవ్రీ 10 yearsకి మారిపోతున్నారు, ఆడియన్స్ మారిపోతున్నారు, మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలండి. సో ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే చాలా క్లీన్ కామెడీ చూస్తున్నారు. సో అలాంటి కథల కోసం వింటున్నానండి. అండ్ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను అందరికీ. చాలామంది డౌట్ ఏంటంటే ఇది ఇంకా కామెడీ సినిమాలు చేయడమో సీరియస్ సినిమాలకు వెళ్ళిపోయాడని. లేదండి, అది చాలా పెద్ద, అంటే నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడండి మొన్న, సార్ మేము కథ అనుకున్నాను సార్ మీకోసం, బట్ మీరు చెప్దాం అనుకుంటే మా ఫ్రెండ్ ఆపేసాడు సార్. ఇందుకు ఏమన్నా అంటే లేదు ఆయన ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తాను, కామెడీ సినిమాలు చేయట్లేదు అంటే. నేను అన్నాను ఎలాంటి స్టేట్మెంట్ నేను ఎప్పుడు ఇచ్చానా, ఇవ్వలేదు కదా.
అలాంటివి ఏమీ లేవు. అసలు యాక్టర్గా అన్నీ చేయాలి, కామెడీ చేయాలి, సీరియస్ సినిమాలు చేయాలి, రకరకాల డ్రామా సినిమాలు చేయాలి, సెంటిమెంట్ సినిమాలు చేయాలి, రకరకాలు ఉంటాయి. అంటే అందుకని ఇప్పుడు చాలా వింటున్నానండి. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు నేను పల్లె రైల్వే కాలనీ ఉంది, దాని తర్వాత నాకు ఆల్కహాల్ రిలీజ్ ఉంది, దాని తర్వాత 2 కామెడీ సినిమాలేనండి. మళ్ళీ మీరు అంటే చాలా గ్యాప్ రావడంతో కూడా ఏమవుతుందంటేనండి, ఇప్పుడు అది ప్రాబ్లం ఏమవుతుంది, నార్మల్ సినిమా చేస్తే ప్రాబ్లం లేదండి, కామెడీ సినిమా చేసేటప్పుడు మళ్ళీ కామెడీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి. సో డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గకూడదు, రీచ్ అవ్వాలని కాన్షియస్ డిసిషన్ తోటి ఐ బిన్ వెయిటింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్ అండి. అలా కుదిరినాయి, మంచి స్క్రిప్ట్లు 2 కుదిరినాయండి. నెక్స్ట్ 2 కామెడీ ఉంటాయి. ఓకే, ఈ రైల్వే కాలనీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి వాడు. అదే చెప్పాను కదండి, అక్కడ అన్నిట్లో ఉండిపోతాడు, అన్నిట్లో చొరబడి వెళ్ళిపోయి ఇనిషియేటివ్ చేసేసుకుంటాడు, అన్నీ బాగా ప్లానింగ్ కానివ్వండి అందరితోటి బాగుంటాడు. సో వాడికి అంటే వెరీ కేర్లెస్ అండ్ కేర్ ఫ్రీ అండి. అది ఇప్పుడు రెగ్యులర్గా లేకటం, పొద్దున్న వెళ్ళటం, ఓకే అన్న దగ్గరికి వెళ్ళటం, అన్నీ చేయటం, అక్కడ అన్న ఏదైనా పనులు చెప్తే చేసేది రావటం, చిన్న పార్టీ చేసుకుంటాం, ఇలాంటివి ఉంటుంది. ఇలాంటి లైఫ్ అప్ సైడ్ డౌన్ అవుతుందండి ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత. ఆ సిచ్యువేషన్ తర్వాత అంత ఫన్గా అంత హ్యాపీగా ఉన్నవాడు కూడా చాలా అంటే ఒక సీరియస్గా టర్న్ అయ్యి ఇంకా అక్కడి నుంచి హౌ ఈ థింగ్స్ అంటే ఇది ఎలాగా ఒక్కొక్కటి ఆ పజిల్ని ఎలా అన్టై చేసుకుంటూ వెళ్ళాడు అన్నది కథ ఉంటుందండి. ఓకే, ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వ్యూయర్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నరేష్ ఎలా ఉండాలని ఏంటి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే లాస్ట్కి వచ్చినప్పుడు షాక్ అవుతారని అంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే లాస్ట్ కనెక్ట్ అవుతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి. ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటే కథ రాశారు, అది జరిగిన కథనే దాన్ని మనం ఇన్స్పైర్ చేసుకుని మనం కొంత సినిమాటిక్గా మనం కొన్ని చూపించామండి. బట్ సో అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అంటే మీకు రిలీజ్ అయిపోయి తెలిసిపోతుంది, అది మార్నింగ్ షో అయిపోయిన తర్వాత, విచ్ ఐ డోంట్ రివీల్ నౌ. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అండి. సో డెఫినెట్గా ఓకే అసలు ఏం జరుగుంటుంది అంటే మన కథలు వింటూ ఉంటాం కదండి, ఒక్కొక్కడు ఒక పర్సెప్షన్ చెప్తుంటాడు, అది జరిగిందంటే ఇక్కడ ఇది జరిగిందంటే అని ఒక్కొక్కడు ఒకే కథని వాడి పర్సెప్షన్ చెప్తుంటాడు, ఇలా కూడా జరిగి ఉండొచ్చు అన్నది మా పర్సెప్షన్ అండి. చూసిన తర్వాత డెఫినెట్గా దాన్ని కనెక్ట్ అవుతారండి. సో డెఫినెట్గా ఏంటంటే యూ వోంట్ ఎక్స్పెక్ట్ అండి, ఇదేంటి ఇంటర్వెల్ ఒక షాక్ ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత దాని తర్వాత అసలు ఇంటర్వెల్ నుంచి ఇప్పుడు ఇక్కడ సినిమా ఎలా డ్రైవ్ చేయబోతున్నాడు, అసలు డైరెక్టర్ ఎటు తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నట్టు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఆడియన్స్కే చిన్న ఇంటర్వెల్లో బయటకు వచ్చిన తర్వాత విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్ అండి. ఇప్పుడు ఎటు నుంచి ఎటు ఉండొచ్చు, ఎవరై ఉండొచ్చు అని మీరు స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ అంతా మోర్ ఆఫ్ స్క్రీన్ ప్లే బేస్డ్ అండి. సో ఇతను అనుకుంటారు అది అవ్వదు, ఇతను అనుకుంటారు అది అవ్వదు. సో ఎలాగ ఆ పజిల్ అన్ని అన్నాట్ చేశాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అంటే విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ చాలా క్లవర్ స్క్రిప్ట్, అది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్ అన్నది డెఫినెట్గా మీరు వీళ్ళు ఆడియన్స్ విల్ టాక్ అబౌట్ ఇట్. అంటే నరేష్ గురించి ఎలాంటి కామెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సినిమా చూసి బయటకు వచ్చిన వ్యూయర్ నరేష్ గురించి ఏదో ఒకటి అనాలి, అరే కామెడీ వదిలిపెట్టినా దీన్ని ఇలా చేశాడు, ఏదో కొత్తగా చేశాడు అది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ ఫ్లాప్లు పక్కన పెడతాం అంటే బట్ ఇప్పుడు బచ్చలమల్లి అండి ఫ్లాప్ సినిమా కానీ పర్ఫార్మెన్స్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే నాకు నాంది కంటే బెటర్ పేరు వచ్చిందండి పర్ఫార్మెన్స్లో బచ్చలమల్లికి. సో బట్ మనం యాజ్ అన్ యాక్టర్గా వి ఆల్వేస్ ట్రై టు డూ ద బెస్ట్ అండి. సో డెఫినెట్గా ఇది వచ్చిన తర్వాత నరేష్ కొత్త సినిమా చేశాడు, కొత్తగా కనిపిస్తున్నాడు, కొత్తగా మాట్లాడాడు. ఫస్ట్ టైం నేను సినిమాలో తెలంగాణ అంటే వరంగల్లో జరుగుతుందండి, సో అక్కడ వరంగల్ జరుగుతుంది కాబట్టి ఆ భాష అంటే జనరల్గా అక్కడ మన తెలంగాణ నేను ఒక ట్యూటర్ని పెట్టుకున్నాండి, అది అన్నీ నేర్చుకుని చేసామండి. సో డెఫినెట్గా అది కొంచెం కొత్తగా కనిపించాడు ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నది మీద, ఇది డెఫినెట్గా కొంచెం డిఫరెంట్ సినిమా అని మీరు అంటూ ఉంటారు డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత. ఓకే, కంప్లీట్గా డైరెక్టర్ మీకు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి ఫైనల్ అవుట్పుట్ మీరు చూస్తూ ఉంటారు ఇప్పటికి. అవునండి. చూసిన తర్వాత మీకు డైరెక్టర్ మీద ఒపీనియన్ కానీ మీ సెలక్షన్ మీద అంటే సబ్జెక్ట్ సెలక్షన్ కానీ డైరెక్టర్ సెలక్షన్ మీద కానీ మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే అనిల్ గారు కథ నాకు ఆయనదేనండి, కథ మాటలు ఆయన అండి, సినిమాకి షోర్ అన్నారు ఆయన. బట్ బేసిక్గా అనిల్ గారు అండ్ నాని ఈజ్ డైరెక్టర్ అండి, ఆ సినిమాకి ఎడిటర్ ఆయన, ఈ సినిమాకి మా పోస్టర్ డిజైనరు సీజీ వర్క్లు అన్నీ ఆయనే చూసుకున్నారు. సో మోర్ లైక్ వాళ్ళందరూ ఒక 8 years 9 years నుంచి ఫ్రెండ్స్ అండి. సో ఈ కథ నుంచి ఎప్పుడూ వాళ్ళందరికీ డిస్కషన్ జరుగుతుందంటే ఈ కథ ఆయన ఎప్పుడు నానికి చెప్పినప్పుడు లేదన్నా ఈ కథ నేను చేస్తాను డైరెక్షన్ అన్నాడు. సరే ఓకే నువ్వు చేస్తానంటే సపోర్ట్ అంటే ఒక టీమ్ని కదా అనుకుంటు నేను ఓకే నేను ఎస్టాబ్లిష్ అయిపోయిన నా తర్వాత నా టీంని ఎవరో ఒకరిని ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని సపోర్ట్ చేయడానికి. సో బికాజ్ కాన్స్టెంట్గా ఉన్నారండి. ఎక్కడ నాకేమైపోయిందంటే ఇప్పుడు జనరల్గా మన సినిమా షార్ట్ ఓకే అయిపోగానే ఇటు చూస్తాండి కెమెరా మన మానిటర్ దగ్గర కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇటు చూసిన తర్వాత ఇంకో షాట్ చూడాలి, ఇంకో మానిటర్ దగ్గర ఆయన కూర్చొని ఉంటాడు. సో నాకు థర్డ్ ఎంపైర్ లాగా డిసిషన్ నేను ఇటు చూసుకుని
వీళ్ళిద్దరు మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఇది కరెక్ట్గా ఉంది, అది కరెక్ట్గా ఉంది, అది. సో వెరీ ప్రిసైజ్ అండి. అంటే ఎస్పెషలీ ఒక డైరెక్టర్ ఎడిటర్గా ఉన్నప్పుడు అతనే డైరెక్టర్ అయితే చాలా ఈజీ అండి ఆర్టిస్ట్కి. ఎందుకంటే ఎక్కడ వరకు షార్ట్ ఉంది అక్కడ వరకు చెప్తాడు, ఆ లెంత్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు సార్ ఇక్కడ వరకు నా పడుతుంది ఈ షార్ట్, దీని తర్వాత పడదన్న. సో అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో తీయటం కాదండి, నాకు ఇదే కావాలి. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, ఈ యాంగిల్ తీసుకుని ఈ యాంగిల్ తీసుకుని అలా కదండి. ఫస్ట్ టైప్ వచ్చింది ఏ యాంగిల్ అనుకుంటున్నారో అది ఫిక్స్ అయిపోయండి. ఇంకా అది ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయరండి. ఏదన్నా 1-2 చోట్ల అది చేద్దాం. ఇప్పుడు ఒకసారి నేనే ఉంటుందండి అసలు యాక్టర్గా మనం చెప్తాం, సార్ ఆ ఎక్స్ప్రెషన్ బాగుంది కదా ఇంకోటి కూడా ఇస్తాను సార్ అంటే, లేదండి 2 చూడండి సార్, ఒకసారి అది వేసుకుని చూడండి, ఏది బెటర్ అయితే అది కట్ చేసుకోండి అని. సో అది అలాంటిది ఒక 2-3 సన్నివేశాలు తప్పండి, మిగతాదంతా లైక్ వెరీ వెల్ ప్లాన్ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండి. ఓకే, అది కామన్, క్వైట్ న్యాచురల్. అది ఫస్ట్ టైం కదా అంటే ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ పానిక్ అవ్వకుండా, అంటే ఎవరికైనా వచ్చిన ప్రెషర్ ఉంటుంది కదా, ఎక్కడన్నా రాంగ్ చేస్తున్నాం. ప్లస్ అక్కడ అతను ఆయన డీల్ చేసేది ఎవరినండి, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు, చాలా సీనియర్ ఆర్టిస్టులు. సో వాళ్ళు ఎక్కడ ఇప్పుడు మనం దొరకకూడదు కదండి, అదేంటి ఈ షార్ట్ ఎందుకు ఇలా కట్ చేసావు, ఈ షార్ట్ ఎందుకు ఇలా ఉంది, నేను ముందు ఇలా చేసాం కదా అని. సో ఆయనకి ఏంటంటే ముందే మొత్తం ఎడిటింగ్ అంటే ఇప్పుడు చదువుకున్నప్పుడు ఇక్కడ ఇది క్లోజ్ పడుతుందన్న, ఇది వైడ్ పడుతుందన్న, ఇది పిఓవి వస్తుందన్న, ఇది ఇలాగని చెప్తా ఉండేవాడండి. సో వెరీ అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేనప్పుడు మనకేం ఉండదండి. సో అందుకనే 41 daysలో ఫినిష్ చేసామండి సినిమా. ఓకే, 41 daysలో మీరు ఏ రోజు ఏ షాట్ బాగా మీకు మెమరబుల్గా అనిపించింది? అంటే అది బాగా ఇష్టంగా చేయటం కానీ, కొద్దిగా కష్టమైనా కానీ ఎక్స్ప్రెషన్ కోసం సాంగ్లో అండి ఒక ఫుల్ బీజిఎం ఒక మూమెంట్ అంటే చాలా రోజులైంది నేను డాన్స్ చేసి. ఎందుకంటే మనం ఇప్పుడు గమ్యం నాంది తర్వాత అన్ని సీరియస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, దాంట్లో మనకి ఎక్కడ లవ్ సాంగ్స్ లేకపోతే ఎనర్జీ సాంగ్ కాదు, మోర్ మాంటేజెస్ సాంగ్స్ జరుగుతున్నాయండి. సో నేను ఇప్పుడు లాస్ట్ డాన్స్ చేస్తున్న నాకే సరిగ్గా గుర్తులేదు. సో చాలా రోజుల తర్వాత నేను అదే చెప్పానండి, భీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారండి, భాను మాస్టర్కి అదే చెప్పారు, మాస్టర్ చాలా రోజులైంది డాన్స్ చేసి, నాకు ఆ ఎనర్జీ మళ్ళీ కావాలి అంటే నన్ను చూసుకుని చాలా రోజులైంది అంటే మొత్తం ఒక సాంగ్ మాత్రం ఒక సింగిల్ మూమెంట్ అండి, అది మాకు 2nd, 3rd టేక్లో ఓకే అయిపోయింది. దాట్ వాజ్ లైక్ అంటే నేను చూసుకున్నప్పుడు కూడా అవుట్పుట్ అంటే జనరల్గా నేను ఏంటంటే ప్రతి షాట్ తర్వాత వెళ్ళి మానిటర్ చెక్ చేయనండి. ఎందుకంటే మనకు అసలు యాక్టర్గా తెలిసిపోతుంది కరెక్ట్గా ఉందా, లేకపోతే ఎక్కడన్నా చిన్న డబ్బింగ్లో మేనేజ్ చేసుకుందాం అన్న అంటే లేదు ఈ సినిమాకి వచ్చేటప్పటికి కరెక్ట్గా మనం మాట్లాడాలి, కరెక్ట్గా చెప్పాలి కాబట్టి అలాంటి అయి తప్పండి. నేను ఎప్పుడు వెళ్ళి అంటే ఏదన్నా ఎస్పెషలీ రిస్క్ మనం బాగా పెద్ద ఫైట్లు చేసేసి సింగిల్ షాట్ ఫైట్లో లేకపోతే రిస్క్ షాట్లో లేకపోతే ఇలాంటి సింగిల్ షాట్ డాన్సులు చేసినప్పుడు మాత్రం వెళ్తానండి. సో ఆ రోజు చూసుకున్నప్పుడు డెఫినెట్గా ఓకే బాగా చేశాను అని ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అండి. అంటే ఒక 100 మంది డాన్సర్లు ఉండేవి. సో అది కరెక్ట్గా సింక్లో రావాలి, అన్ని ఒక మార్క్స్ పొజిషన్స్ అన్ని ప్రిసైజ్గా ఉండాలి, ఒక్కటిదైతే ఓవర్లాప్ అయినా కూడా ఇది అయిపోతుందండి. సో ఇట్ వాస్ లైక్ రైట్లీ కోఆర్డినేటెడ్ అండి, చాలా కష్టపడి చేసింది. బట్ నాకు ఫైనల్గా రిజల్ట్ చూసినప్పుడు ఆ కష్టం అంతా పోయిందండి. ఓకే, అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమాని బాగా ఎంజాయబుల్గా చేశానంటారు. అంటే అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాను సార్, బట్ బచ్చలమల్లి లేకుండా నేను డాన్స్ చేయలేదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి. అవునండి. సో దీంట్లో అలా ఫుల్ అంటే ఒక ఓపెనింగ్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో డాన్స్ చేయటం, సో డెఫినెట్గా అది ఎనర్జీ అయితే ఉంటుందండి. తెలంగాణ యాక్సెంట్ నేర్చుకునేటప్పుడు మీకు కొద్ది కఠినమైన పదాలు కానీ లేకపోతే లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, మీ లాంగ్వేజ్ కన్నా వరంగల్ బేస్డ్ లాంగ్వేజ్కి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఎన్ని రోజులు పట్టింది, ఎలా దాని గురించి? ఏం లేదండి, మనకు తెలంగాణ స్టూడెంట్ ఒక అతను ఉన్నాడండి యూనివర్సిటీలో, అతను వచ్చారండి. అతను వచ్చి ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అనుకుంటాం అంటే జనరల్గా తెలంగాణ అంటే అన్నీ ఒకటే అనుకుంటాం, బట్ మనకు ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని యాసలు ఉన్నాయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆయన అదే చెప్పాడు సార్, ఎవ్రీ 200 kilometers యాస మారుతూ ఉంటుంది సార్. వరంగల్లో ఒకలా మాట్లాడతారు, కర్నూలులో ఒకలా, మన మహబూబ్ నగర్లో ఒకలా మాట్లాడతారు, నిజామాబాద్ అలా వెళ్ళేటప్పటికల్లా ఒక చిన్న ఇది ఉంటాయండి. బట్ దానిలో కూడా పదాలే చిన్న పదాలు అటు ఇటు అవుతూ ఉంటాయండి. సో అలాంటి అంటే జేషుడు ఇలాంటి చెప్పినప్పుడు అవన్నీ కొన్ని దగ్గర ఉండి సార్ ఇది జా వాడాలి ఇలాంటి అన్నీ కొంత చెప్తూ ఉండేవారండి. సో అవన్నీ కూర్చొని ఫస్ట్ డే నేను మామూలుగా ఏంటి అని అనుకున్నామండి. దాని తర్వాత 3 రోజులు మేము దాన్ని వర్క్షాప్ పెట్టామండి. అందరితో కూర్చుని అంటే
మనం మామూలుగా నేను ఒక్కడే కూర్చుని నేర్చుకుంటాం కదండి, నేను మాట్లాడుతుంటే అవతల ఒక అవతల వాళ్ళు కూడా సో దీనికోసం కూర్చున్నామండి. అండ్ కాన్స్టెంట్గానండి ఆయన ఉన్నారు. దాని తర్వాత డబ్బింగ్ అప్పుడు కూడా మాకు లక్కీగా ఏంటంటే మా డబ్బింగ్ ఇంజనీర్ కూడా ఈస్ ఫ్రమ్ వరంగల్ అండి. వరంగల్. సో ఆయనకి దాని మీద బాగా పట్టు ఉంటుంది. సో ఆయన ఏంటంటే సార్ ఇలా చెప్పండి అలా చెప్పండి అని ఆయన కూడా కొంత చెప్పి, సో ఇట్ వాస్ లైక్ వెరీ ఈజీ ప్రాసెస్ అండి. అంటే తెలుగే కదండి, కొంచెం కొంచెం డైలెక్ట్ మారుతుంది. సో దాన్ని కరెక్ట్గా పట్టుకోగలగాలండి. అది దాన్ని ఫస్ట్ దానికోసం ఒక 3-4 రోజులు చేపంతో తవ్వారు నన్ను. అనుకుంటా కదా మీకు లాంగ్వేజ్. అండ్ బట్ దట్ వాస్ వెరీ ఈజీ అండి. తర్వాత ఒక్కసారి ఫ్లో అంతే కదండి, మనకి ఏదైనా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి ఒక ఈజీగా వచ్చేస్తుంది. అచ్చిండు పయ్యిండు ఇదే లాంగ్వేజ్ కదా వరంగల్ నేటివ్. ఓకే. ఫైనల్గా సాయి కుమార్ వీళ్ళతోటి మీకు చేసేటప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరు పెద్ద సీనియర్లతో చేశారు. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చేసేటప్పుడు కొద్ది కాంపిటేటివ్గా అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఎందుకంటే సాయి కుమార్ గారితో ఇదివరకు మహర్షిలో చాలా చేశారు. నేను పాయింట్ అది కాదు, ఎగ్జాక్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు సాయి కుమార్ గారితో ప్రాబ్లం ఏంటంటేనండి, ఆయన మీకు అంత సీరియస్గా కనిపిస్తుంటాడు కదండి, వెరీ జోవిలియన్ సెట్ అండి. అంటే బయట అసలు స్క్రీన్ ఓకే అసలు మన నవ్వుతూ ఉంటాడు, పక్కకి వెళ్ళి సడన్గా సీరియస్ అంటే అంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. అండ్ ఆయన ఒకటి ఏంటంటే నా డిక్షన్ అండి, వాయిస్ వినేటప్పటికీ చిన్న కంగు మెట్ట ఉంటుందండి వాయిస్. సో ముందు అటెన్షన్ వచ్చేస్తుంది అండి. అండ్ వెరీ అంటే ఆయన కూడా అంటే బాగా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అండి, వెరీ అంటే చాలా దాని ఏమంటారు వెరీ డిసిప్లిన్ ఆర్టిస్ట్ అండి. ఎన్ని పేజీలు అండి, ఒక పేజీ కాదు 10 పేజీలు డైలాగ్ ఇచ్చినా ఒక సింగిల్ షాట్లో చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే అంత మెమరీ పవర్, అంత మళ్ళీ అక్షరం కూడా ఒక్కటి కూడా మిస్పెల్ అవ్వదు, అంత కరెక్ట్గా స్పెల్ చేస్తుంటాడు. అంటే డబ్బింగ్లో మార్చుకుంటాం కాదు కదా, అక్కడ కూడా అలాగే చెప్తూ ఉంటారు. సో ఆయన అంటే చాలామంది అండి, జీవన్ కానివ్వండి, లేకపోతే హర్ష కానివ్వండి, గెటప్ సీన్ కానివ్వండి, చాలామంది ఉన్నారు. అందరూ అసలు ఎవ్రీవన్ ఇస్ ఆల్రెడీ అంటే ఇప్పుడు సినిమాలో కొత్త వాళ్ళు ఉంటే ఎవరు లేరండి. సో కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకుని, అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు కాబట్టి చిన్న బిడియం భయం అన్నీ ఉంటాయి కాబట్టి అలా లేదండి. ఎవ్రీవన్ అసలు లైక్ ప్రొఫెషనల్స్ అండి, అందరూ వచ్చారు, దే హావ్ డన్ దేర్ జస్టిస్ అండి. ప్రతి రోల్ అండి, అంటే ఇట్స్ లైక్ లిమిటెడ్ రోల్స్ ఉంటాయి సినిమాలో, మీకు ఒక 10-12 రోల్సే ఉంటాయి కానీ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. ఊరికి వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టు ఉండదండి. అందరికీ చాలా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ ద్వారా స్టోరీ రన్ అవుతుంటుంది. ఓకే ఓకే ఓకే. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మీరు కామెడీ నుంచి ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు వచ్చారు. నాంది తర్వాతకి మీ లైనప్ చాలా వరకు చేంజ్ అయింది. ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాతకి దీని రిజల్ట్ని బట్టే నెక్స్ట్ సినిమాల మీకు ఇది ఉంటుందంటారా? దీని రిజల్ట్ని బట్టి ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలా లేదంటే కామెడీకి వెళ్ళాలా అనే యాంగిల్ ఉంటుందా? అలా లేదు కదా పర్సెప్షన్. అలా ఏం లేదండి, ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమా అంటే వి ట్రై డిఫరెంట్ థింగ్ అండి. సో డెఫినెట్గా బిజినెస్లో చిన్నది ఉంటుందండి, నెక్స్ట్ సినిమాకి బడ్జెట్లో కొంచెం టైట్ అవ్వటం అంతే ఉంటుంది కానీ తప్పండి. బట్ ఎవ్రీ ఫిల్మ్ అంతే కదండి, ఇక్కడ 200 సినిమాలు చేస్తాం సార్ సంవత్సరానికి. మనం ఇది కాకుండా తమిళ నుంచి మలయాళం నుంచి అన్ని లాంగ్వేజ్ నుంచి ఇది అవుతున్నాయి. దాంట్లో 20 సినిమాలు ఆడతాయండి. 20లో మనం ఉండాలనుకుంటాం, దానికోసం కష్టపడతాం తప్పండి. మనకి తెలిసిందే వేరే ఏం లేదు కదండి. హిట్ అయితే ఏం చేస్తుంటే ఇంకో సినిమా మళ్ళీ మండే ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు పార్టీ చేసుకుని మళ్ళీ మండేకి వచ్చి మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఫ్లాప్ అయితే ఏంటంటే 2 రోజులు ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా ఎందుకు అయ్యింది పోస్ట్ మార్టం చేసుకుంటూ కూర్చొని మళ్ళీ అగైన్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అండి. సో ఈ హిట్ అయితే ఈ ఫ్రైడే మంది అనుకుంటాం, ఫ్లాప్ అయితే ఈ ఫ్రైడే మంది కాదు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కోసం వర్క్ చేయటం అండి అంతే. అంటే చాలామంది ఇప్పుడు ఉన్న యూత్ వచ్చేవాళ్ళు ఇదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ వెబ్ సిరీస్లు ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్కి వెళ్ళటం అలాంటివి చేస్తున్నారు. మీకు అలా వెబ్ సిరీస్లు కానీ అలాంటి చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేదంటే వేరే క్యారెక్టర్ వైపు అంటే మన మహర్షిలో చేసిన టైపు? లేదండి, నేను మల్టీ స్టార్స్కి ఎప్పుడు ఓకేనండి నేను. అండ్ అగైన్ ఐమ్ ఆల్సో నాకు ఓటీటీ అయినా కూడా ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ లైక్ ఆడియన్స్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ అంటే చాలామంది తెలుస్తున్నాం మనం. అంటే
ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియా కదండి, చాలా మంది నెట్ఫ్లిక్స్లో వస్తుందంటే 140 కంట్రీస్ చూస్తున్నారండి. చాలా మంది అనుకునేది ఏంటంటే సినిమాలో కన్నా వెబ్ సిరీస్లో చేస్తే మన క్యారెక్టర్ తగ్గిందేమో అని అనుకుంటారు, కానీ అది ప్రతి ఇంటికి వెళ్తుంది. అవునండి, అది నథింగ్ అలాగే లేదండి. అంటే సినిమా ఎవరికైనా ప్రిఫరెన్స్ ఏంటంటే పెద్ద స్క్రీన్లో సినిమా చూడాలి అన్నది ఉంటుందండి. నా సినిమా కూడా నేను సినిమా చూసి ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలని. హోమ్ థియేటర్ ప్రతి ఇంట్లో ఉన్నాయండి. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ స్థాయిని బట్టి పద్ధతి కట్టుకుంటున్నాడా, లేకపోతే చిన్నది కట్టుకుంటున్నాడు, స్పీకర్లు పెద్దవి పెట్టుకుంటున్నాడు అండి. సో దాట్స్ బట్ నాకు ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్ అండి. నాకు ఎక్సైటింగ్గా వచ్చి ఏదన్నా వస్తే డెఫినెట్గా ఐ డూ ఓటీటీస్ ఆల్సో అండి. ఐమ్ నాట్ లైక్ దట్ చేయను, నీ సినిమాలే చేస్తాను అన్నది పెట్టుకోలేదు. అదొకటి ఐమ్ ఓపెన్ ఫర్ మల్టీ స్టారర్స్ ఆల్సో అండి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినట్టు గమ్యంలో చూడండి, నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది, మహర్షికి నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది, శంభో శివశంభోలో నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది, మొన్న నా స్వామి రంగ నా క్యారెక్టర్. సో అలాగా అంటే మంచి లీడ్ ఉండాలంటే నాకంటూ ఒక రోల్ ఉండాలి. అంటే కొన్ని ఉంటాయి సార్, సినిమాకి మనం హెల్ప్ అవుతున్నాం, మనకు సినిమా హెల్ప్ అవుతున్నా అని. సో నేను ఎలాంటి సినిమా మల్టీ స్టార్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా నా క్యారెక్టర్ బాగుంటే సినిమాకి అప్పుడు నేను హెల్ప్ అవుతున్నానంటే సినిమా చేస్తాను డెఫినెట్గా. అండ్ ఐమ్ ఓపెన్ అండి, అది తెలుగునే కాదు, నాకు తమిళ్ వేరే లాంగ్వేజ్, మలయాళం వచ్చినా, కన్నడ వచ్చినా, ఇంకో తమిళ్ వచ్చినా ఐమ్ రెడీ టు డూ మల్టీ స్టార్స్. ఎందుకంటే మీరు ఓపెన్ అవ్వకపోతే చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవడానికి కూడా లేదు, నేను ఎప్పుడు ఓపెన్ కదండి. నేను ఎప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ కాడి నుంచి మల్టీ స్టార్ చేస్తూనే ఉన్నానండి. వేణు గారితో చేశాను, శివాజీ గారితో చేశాను, చాలా మంది హీరోలతో నేను మల్టీ స్టార్ చేస్తూ వచ్చానండి. సో ఎప్పుడు నాకు అంటే ఐ థింక్ అదే ఆ అప్రోచ్ చాలా ఈజీ అనుకోండి. ఆడియన్స్కి ఏంటంటే డెఫినెట్గా మంచి అంటే వీడు ఇతనికి ఒక ఇంట్రెస్టింగ్ కథ నచ్చిందే, అతనికి ఇంపార్టెంట్ ఉందంటే అతను చేస్తాడని అందరికీ తెలుసు అండి, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఐమ్ ఓపెన్ టు ఇట్ అండి. ఫైనల్గా 12A రైల్వే కాలనీ చూడాలనుకుంటే వ్యూయర్కి మీరు ఏం చెప్పబోతారు? 12A రైల్వే కాలనీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందండి. డెఫినెట్గా మీకు మీరు వచ్చి మనం ఎంత డిటెక్ట్ చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నా డెఫినెట్గా ఒకటి అంటే 90 అంటే 100%లో ఉంటారండి, ఒక 5% ఎవరన్నా ఐడెంటిఫై చేయగలుగుతారేమో, కానీ మిగతా 95% అసలు ఐడెంటిఫై చేయలేరండి. వాట్స్ గోయింగ్ హ్యాపన్ నెక్స్ట్ అని, హూస్ గోయింగ్ టు బి ద విలన్, హూస్ గోయింగ్ టు బి వాట్ అని, ఎవరి క్యారెక్టర్ ఎలా గ్రే ఉంటుంది, ఎవరి క్యారెక్టర్ ఎప్పుడు టర్న్ అవుతుంది, ఎవరి క్యారెక్టర్ పాజిటివ్ అవుతుంది, ఎవరి క్యారెక్టర్ నెగిటివ్ అవుతుందని మీరు గెస్ చేయలేదండి. సో డెఫినెట్గా ఈ సినిమాలో మీకైతే ఒక 4 సార్లు ఉలిక్కి పడతారండి. అలాంటి విజువల్స్ ఉన్నాయి, అలాంటి స్క్రీన్ ప్లే కూడా ఉన్నాయండి. అండ్ మీకు డెఫినెట్గా ఏంటిది ఎటు తీసుకెళ్తున్నాడు అని, అమ్మ ఇలా అయిందా. సో డెఫినెట్గా మీకు ఒక పజిల్ గేమ్, ఒక పజిల్ ఆడితే ఎలా ఉంటుందండి అలా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి మీకు ఒక మంచి థ్రిల్లర్. అంటే ఇది ఏంటంటే మోర్ హారర్ కాదండి, ఇది యాక్చువల్లీ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ ఒక కదండి, పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు, అలాంటి ఒక టింజ్ జరుగుతుంటుంది. దాన్ని ఇన్కార్పొరేట్ చేసే కానీ ఇట్స్ నాట్ హారర్ అండి. సో విల్ హ్యావ్ అ డిఫరెంట్ అంటే ఒక ఫ్రెష్ సినిమా, అంటే కొత్తగా చూందర సినిమా, చాలా కొత్తగా చేశారు అన్నది డెఫినెట్గా ఆడియన్స్ అనుకుంటారండి. ఫైనల్ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పండి, ఈ షూటింగ్లో జరిగిన ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. మెమరబుల్ కాదు కానీ డెఫినెట్గా అంటే మేము కాశ్మీర్లోకి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చిన 1 వీక్ 10 days కంటే పహల్గామ్ జరిగింది. సో అంటే అప్పుడే అంటే 10 రోజులు 15 రోజుల ముందే వెళ్ళొచ్చాం. అంటే నేను 2008లో వెళ్ళారండి కాశ్మీర్, పెళ్ళైంది కానీ సినిమా షూటింగ్కి వెళ్ళాం. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళారండి. సో మచ్ డెవలప్మెంట్ అండి అంటే కాశ్మీర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే అసలు ఆ డెవలప్మెంట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. అండ్ అక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరగటం అంటే టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేము కరెక్ట్గా సమ్మర్లో చేస్తున్నప్పుడు అంటే అసలు ఎటు చూసినా టూరిస్టులు అండి. అలాంటి టైంలో మనకు మంచి అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ మోర్ లైక్ కాశ్మీర్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అలాంటి చోట ఇలాంటి జరగటం ఇది అవ్వటం అన్నది ఆ ఒక్క 1 వీక్ అండి. అది ఎందుకో ఎప్పుడు ఆ న్యూస్ చూస్తున్నాను, అరే మనం అక్కడే ఉన్నాం మొన్నటిదాకా, ఏంటి అసలు ఇలా జరగటం అన్నది ఒక చిన్న తెలియకుండా అది ఒక డిస్టర్బెన్స్ డెఫినెట్గా ఉంటుందండి. మనం మొన్న వెళ్ళొచ్చిన ప్లేస్కి ఇలా జరగటం ఏంటి అన్నది బాగా బాధేసింది, బాగా హర్ట్ చేసింది. 12A అంటే ఏంటి? 12A ఇట్స్ లైక్ హౌస్ నేమ్ అండి. 12Aలో ఒకళ్ళు ఉంటారు, 12Bలో ఒకళ్ళు ఉంటారు. రైల్వే కాలనీలో జరుగుతుంది కాబట్టి అండి. ఎందుకంటే రైల్వే కాలనీని ఎందుకు పెడతాం అంటే ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటంటే మోర్ లైక్ కాలనీలో జరిగే కథ కాబట్టి అండి. ఏదన్నా ఒకటి మన ఫస్ట్ అనుకున్న ఐడియా ఏంటంటే 7/J బృందావన్ కాలనీలో ఏదన్నా పెడదాం ఒకటి కొత్తగా అని కాలనీ, ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ కాలనీలో జరిగే కథ కాబట్టి చెప్దాం అని అనుకుంటే రకరకాలుగా చెప్పారండి. ద్వారకా కాలనీ, ఇంకొక కాలనీ అని ఇంకొకరు చెప్తే దాని తర్వాత అనిల్ గారు వచ్చి చెప్పారండి, రైల్వే కాలనీ పెడదాం సార్, ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఊర్లోనూ స్టేషన్ ఉంటుంది అండ్ ప్రతి ఊర్లో స్టేషన్ ఉన్న చోట అంతా మీకు కాలనీ ఉంటుందండి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కదా. రైల్వే కాలనీలో ఏంటంటే మోర్ లైక్ ఇప్పుడు నార్త్ నుంచి రావచ్చు, సెంట్రల్ ఇది కాబట్టి అండి, డిఫరెంట్ కల్చర్స్ అంటే మల్టీ కల్చరల్స్ వస్తారు, మల్టీ ప్లేస్ నుంచి ఉంటారు.
ఉంటారు. సో కాలనీ అనేది ఇప్పటికి ఒకళ్ళే కాకుండా రకరకాల ఒక నార్త్ నుంచి రావచ్చు, సౌత్ నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, అలాంటి నేబర్స్ ఉంటుంది కాబట్టి సో అలాంటి అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే రైల్వే కాలనీ అంటే రేపు హిందీలో డబ్ చేసిన ఇది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంటే రైల్వే స్టేషన్ కనెక్టింగ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా రైల్వే కనెక్టింగ్ ఉంటుంది సినిమా. సో ఇక్కడ దాని చుట్టూ జరుగుతున్న కథ కాబట్టి దానికి 12 రైల్వే కాలనీ పెట్టాం. ఎక్కువ 12లో జరుగుతుంది కాబట్టి 12 అని పెట్టాం అంతే. లేకపోతే రైల్వే కాలనీ పెట్టేసి వెళ్ళాం. రైట్ అండి నరేష్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.